హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గడ్జలు చేద్దాం. బెల్లంతో కొబ్బరి వేసి మళ్ళీ పల్లీలు వేసి చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. నేను పల్లి పట్టీలు 2 కొనుక్కొచ్చినాను. ఇవి మిక్సీ పట్టుకో, ఇట్లా సన్నగా ఇట్లా పలగొట్టిన, మంచిగా ఇట్లా మెరిగించిన మిక్సీ పట్టుకోవాలి. ఇవి తర్వాత ఈ కొబ్బరి నేను కొట్టిన కొబ్బరిగా సన్నగా తురిమి ఎండబెట్టినాను. మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఏమేమి కలుపుకోవాలి. ఇలా పట్టుకోవాలి, మిక్సీ ఇలా పట్టుకోవాలండి. ఎందుకంటే గడ్డలు ఉంటే అప్పడానికి పుచ్చుకుపోయి బయటికి వెళ్తుంది. ఉండాలి. కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి ఇంత మెత్తగా కావాలండి. ఇలాగా బోన్లో వేసుకుందాం. ఈ పల్లి పట్టి ఇవి మిక్సీ పట్టినగా కొంచెం లైట్గా బెల్లం కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే పల్లి పట్టిలో ఆల్రెడీ బెల్లం ఉంటుంది. కొంచెం బెల్లం వేసుకొని మిక్సీకి మంచిగా కలుపుకోవాలి. బెల్లం వేసినాక బెల్లం సన్నగా తరుక్కున్నా అండి. ఒక 100 గ్రామ్స్ అంత వేస్తున్నా, ఎందుకంటే ఆలాలు ఉంటుంది కదా. ఇవి లేచి కలిపేస్తున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మంచిగా కింది మంచిగా మిక్సింగ్ కావాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేద్దాం. ఆల్రెడీ ఇలాచీ పౌడర్ మిక్సీ పట్టుకున్నా అండి. ఇలాచీ పౌడర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటాయి గడ్జలల్లో. అయిపోయిందండి. ఇది కలిపేసినాక ఇది పక్కన పెట్టుకొని పిండి కలిపేసుకుందాం. స్పూన్ తోటి కూడా కలపవచ్చు, కానీ ఇవి గడ్డలు ఉంటాయి కదా, అందుకోసం బెల్లం నేను చేతితోటే కలిపేసిన. మంచిగా మిక్సింగ్ మంచిగా చూడండి, మంచిగా ఉంది. కేజీ మైదా తీసుకున్నా. మైదా తీసుకుంటే చాలా మంచిగా వస్తాయి పూరీలు కూడా. మంచిగా అప్పుడు మంచిగా వచ్చేస్తుంది. డాల్డా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇదిగా లైట్గా వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకున్నాను. 2 చెంచాలంట వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం. మంచిగా కలపాలండి. మంచిగా ఉంటుంది పిండి, మెత్తగా ఉండాలి. మంచిగా చూడండి, ఇలా మెత్తగా మంచిగా తీసుకున్నాను. మంచిగా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాను. మూత పెట్టి మంచిగా వస్తుంది, స్మూత్గా వస్తుంది. అప్పుడు మంచిగా ఉంటుంది. చూడండి, ఇలా కవర్లో మలుచుకొని మంచిగా పెట్టినాను. మెత్తగా ఉంది చాలా. చూడండి, ఇంత మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, బయట ఉంచితే అట్లనే గట్టిగా అయిపోద్ది పిండి. చూడు, స్మూత్గా బాగుందండి. మంచిగా ఇప్పుడు చేసేద్దాము. మంచిగా నేను తీసుకున్నా, ఇంతే తీసుకోవాలండి, చిన్నది తీసుకోవాలి పిండి. ఇక మంచిగా అన్నీ రెడీ చేసి చూపిస్తాను మీకు. ఇట్లా పిండి చల్లుకోవాలి, ఇలా మంచిగా పెట్టుకోవాలి. ఇప్పుడు చేసేసుకోవాలి. అప్పడంతో ఇలాగా చిన్నగా చేసుకోవాలండి. చూడండి, అప్పడం ఇంత చిన్నగా చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు చూపిస్తాను. అయిపోయింది అప్పడం. ఇప్పుడు 1 స్పూన్ వేసుకోవాలి. ఇలాగా 1 స్పూన్ వేసుకున్నాక ఇలా మలుచుకోవాలండి. మంచిగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా మలుచుకొని చూడండి ఇలా మలుచుకోవాలి. మనకు అది చేసేది లేదు కాబట్టి ఇలా చేసుకోవాలి. మంచిగా గట్టిగా ఒత్తుకోవాలి, ఊడదు. ఆయిల్ వేస్తే ఇలా చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. చూడండి, అయిపోయింది. మంచిగా ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు అప్పడం ఊడిపోద్ది ఆయిల్ అనుకుంటే ఇలాగ వాటర్ తీసుకొని ఒక చిన్న గిలాసు ఇలా తీసుకొని, చిన్న గిలాసుల వాటర్ తీసుకొని ఇలాగ అనుకోండి. ఇలాగ తడి చేసుకుంటే మంచిగా అతుక్కుంటుంది. మంచిగా ఇలా చేసుకొని చేసేసుకోండి. మీకు ఇలా అనిపిస్తే ఇలా చేసుకొని ఇలా మలుచుకొని సేమ్ మలుచుకోవాలండి. మంచిగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకొని ఇట్లా చేసుకోండి. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటుంటే. మంచిగా ఊడదు ఆయిల్లో. మీకు ఆ డౌట్ కూడా ఏముండదు. ఇలా చేసుకోండి మంచిగా. చూడండి, అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం. చూడండి, కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. మంచిగా ఒక హాఫ్ లీటర్ పోసుకోవాలండి ఆయిల్. ఉంటుంది. ఇప్పుడు 1 కేజీ అంత పోసుకున్నాను నేను ఆయిల్. కొంచెం వేడే వరకు ఉంచుకోవాలి. మరీ వేడి కావద్దు, లోపల ఉడకవు, పచ్చిగానే ఉంటాయి. మామూలుగా వేడి అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి, ఆయిల్తోటి ఆటతోటి కొద్దిగా ఇలా ఆడుకోవాలి. కాకు వచ్చిందా రాలేదని. కాకు వచ్చేసింది. ఇప్పుడు వేసేసుకుందాం. ఇలా అనుకోవాలి మంచిగా. ఆయిల్ మంచిగా వేడి అవుతుంది. అంత మంచిగా చూడండి వేసేద్దాం. ఇప్పుడు
ఇలా నిమ్మలంగా వేసుకోవాలి, బాగుంటుంది. చేసింది ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి, నిదానంగా వేసుకోవాలి, మంచిగా సిమ్ మీద పెట్టుకొని వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఇలా కలిపేసుకోవాలి, ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా తిరిగేసుకోవాలి, ఇలాగా ఇక ఒక సైడ్ ఉడుకుతాయో ఒక సైడ్ ఉడకవు, ఇలా తిప్పేసుకోవాలి మంచిగా. చూడండి కలర్ ఇలా రావాలి, మంచి గోల్డ్ కలర్ మంచిగా వచ్చినాయి. అయిపోయినాయి, తీసేసుకొని ఇలా జల్లెడ పెట్టుకొని ఇలా వేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ మొత్తం కారిపోతూ ఉంటుంది. మంచిగా తీసుకున్న తర్వాత ఒక దాంట్లో వేసుకోవాలి. మళ్ళీ ఇలా ఒక గిన్నెలో ఇట్లా పేపర్ వేసుకోవాలండి, ఏమైనా ఆయిల్ ఉంటే దీంట్లో అంటుకుంటుంది. పేపర్ వేసుకొని దీంట్లో వేసుకోవాలి. చూడండి మంచిగా కలర్ఫుల్ ఎలా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. ఈ విధానంగా చేసుకోండి. మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. మనం బయట కొనాలంటే ఎన్ని రోజులే ఉంటాయి, స్టాక్ ఉంటాయి. మనం అదే ఫ్రెష్ చేసుకొని పిల్లగాళ్ళకైనా మంచిగా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇష్టం, కొబ్బరి రవ్వ వేసి చక్కెర వేసి కూడా అలా కూడా చేయవచ్చు. కాకపోతే మా పాపకి ఇలాగనే ఇష్టం, చాలా ఇష్టం ఆమెకి. ఇవైతే నచ్చుతాయి ఆమెకి మంచిగా, పల్లీలతోటి బెల్లం చేసి ఆమెకు నచ్చేవారికి ఇలా చేసిన. మీరు కూడా చేసుకోండి ఇలాగా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.